హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ మన వీడియో ఏంటిది అనేది ఆల్రెడీ టైటిల్ చూసారు కదా. పోషమ్మ బోనం అయితే పోషమ్మకు నైవేద్యం అయితే పెట్టుకుంటున్నా. ఇది ఎందుకు అని అంటే కన్యగాని కోసం మొక్కిన ఆ మొక్కు ఇప్పుడు నెరవేర్చాలి కదా. అయితే అది ఎప్పటి నుండో 2-3 రోజుల నుండి అనుకుంటున్నా. రోజు ఇల్లు కడుగుతా అన్న, దీపం పెట్టుకుంటా అన్న, ఈరోజు చేస్తా అనుకునే వరకు నాకు ఏదో ఒక అడ్డంకులు వస్తూ ఉన్నాయి. ఇక అట్లానే ఇవాళ అయితే సండే రోజు, ఇవాళ పొద్దున్నే లేచి పనులన్నీ చేసుకొని దీపం పెట్టుకున్నా, పప్పు నానబెట్టుకున్నా. ఇప్పుడైతే ఇక పూరీలు, మళ్ళీ బజ్జీలు అంటే ఈ పిండితో చేసే బజ్జీలే, పోతప్పాలు అని అంటారు కదా. అవి అయితే పోషమ్మకు చాలా ఇష్టం అట. అవి పెడితేనే మంచి దీవెనలు ఇస్తుందని మా నానమ్మ చెప్తుంది. ఇక అవన్నీ చేసి గారెలు అవన్నీ చేసి తల్లికి అయితే నైవేద్యం పెట్టి రావాలి. ఎందుకు అని అంటే కన్యగానికి పోషమ్మ జ్వరం వచ్చింది అప్పట్లో. అందుకే నేను వీడియోలు ఒక వారం మొత్తం వీడియోలు ఏమి షూట్ చేయలేదు. అని బిజీలోనే రందిలోనే ఉండుడైంది. ఇక అందుకోసమనే ఇప్పుడు తల్లికి మొక్కిన అన్నట్టు, తల్లి ఇది తొందరగా దిగిపించుకో, చెంపగడ్డలు అయినాయి మళ్ళీ అల్లా. ఆ శరీరం అంతా దద్దులు, పోషమ్మ జ్వరం అని తెలిసిన తర్వాత బాగా భయమైంది. కానీ తల్లి దించేసుకున్నది మొక్కిన వెంటనే. ఇక అవి మగ్గినాయి కాబట్టి మనం తల్లికి చేసేటివి చేయాలి కాబట్టి ఇవాళ అయితే అదే ప్రాసెస్ చేయబోతున్నా. మీతో కూడా షేర్ చేస్తా. వీడియో ఎట్లుంది అనేది కామెంట్ పెట్టుండి. నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరి. పిండి అయితే కలుపుదాం. దీపం ముట్టించేసిన. దేవుళ్ళని ఎక్కువ చూపెట్టద్దట, ఇంకే చూపెట్టలేదు. అంబలి ఇవేమో పిల్లల కోసము. ఇక నేను మా ఆయన ఫాస్టింగ్, అంటే నైవేద్యం పెట్టచ్చే వరకు. ఇక పిల్లలు ఆగరు కదా మా మిన్ను, అందుకోసమని మిన్ను కోసం కొంచెం అన్నం పెట్టిన. ఇలాగో నైవేద్యం వండాలి కాబట్టి అది మేము తినేస్తామని. ఇదైతే అంబలి మంచిగా మసలాలి ఇట్లా. రైస్, ఇంకేమో చాయ్. ఇప్పుడైతే పిండి కలుపుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. అంత ఉప్పు వేయాలి కానీ నేను అయితే ఉప్పు వేస్తాను.
చాయ్ తాగుతున్నా. పిండి కలుపుకున్నాం కదా, ఇది ఈ పిండి ఒక 5 minutes తర్వాత నేనైతే రొట్టెలు చేస్తా, అంటే పూరీలు చేస్తా. ఇప్పుడైతే చాయ్ తాగుతున్నా. గోళీలు వేసుకునేవి ఉండే, పరిగడుపున వేసుకునే గోళీలు ఇంతకు ముందే వేసుకున్నా. కొన్ని హాట్ వాటర్ తాగి వేసుకున్నా, అంటే వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు కదా, గోరువెచ్చని నీళ్ళు, వేడి నీళ్ళు అంటే బాగా వేడి నీళ్ళు కాదు, అవి తాగైతే ట్యాబ్లెట్ అయితే వేసుకున్నా. ట్యాబ్లెట్ ఎందుకు ఏంటి అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి దానికి, అవన్నీ మనం సోషల్ మీడియాలో చెప్పలేము కదా, అందుకనేసే ఇప్పుడైతే కొంచెం చాయ్ తాగిన తర్వాత రొట్టెలు ఇవి చేసి ఇవి కాల్చేస్తా. ఫస్ట్ ఇవి కాల్చిన తర్వాత పప్పు నూరి పప్పు గారెలు చేసుకుంటా. గారెలు చేసుకున్న తర్వాత దేవునికి అన్నం వండేసి, అంటే పూర్వం అన్నం వండేసి, ఇక ఒక కొబ్బరికాయ 2 కొబ్బరికాయలు పట్టుకొని అయితే దేవుని దగ్గరికి వెళ్ళిపోవడమే. అట్లా తాగుతావు చాయ్? ఇంకా రాకుండా చూసుకుంటున్నా. చల్లారు ఇంకా తాగుతాడు. అమ్మ అందరూ ఏమన్నా చెప్పన్నానే, మీ అమ్మాయి వీడియో తీసిందా పొద్దున అంటే మా అమ్మ తీర్చలేదు బందని మా అమ్మ అని అంటున్నా. ఎవరు అడిగిల్లు? ఎవరు అడిగిల్లు? అసలు మీ అమ్మ తీయదా మరి? మా అమ్మని అంటాను. మా అమ్మకి ఇంత తెలిసింది అనుకో, నీకు ఏగుతాయా? నీకు ఏగుతాయి అన్నా. మా అమ్మ ఏం తీయదన్నాక మా అమ్మ కూడా మేము తీయదు, తీస్తాను దొంగలు. అప్పుడు అంటే తీసింది నేను ఒకసారి. మా అమ్మ తింటే నీకేమైతుంది? మాకే పైసలు వస్తాయా? సరేనా? నేనేమన్నా మా అమ్మ అప్పుడంతా తీసింది అని ఇప్పుడు తీస్తలేదు, ఇక తీసిన బద్ద అయింది అని అన్నా. సరే అన్నం చేస్తున్నాక పైకి నేను ఇంకా రాకుండా చూసుకుంటున్నా. చల్లారు ఇంకా తాగుతాడు. అమ్మ అందరూ ఏమన్నా చెప్పన్నానే, మీ అమ్మాయి వీడియో తీసిందా పొద్దున అంటే మా అమ్మ తీర్చలేదు బందని మా అమ్మ అని అంటున్నా. ఎవరు అడిగిల్లు? ఎవరు అడిగిల్లు? అసలు మీ అమ్మ తీయదా మరి? మా అమ్మని అంటాను. మా అమ్మకి ఇంత తెలిసింది అనుకో, నీకు ఏగుతాయా? నీకు ఏగుతాయి అన్నా. మా అమ్మ ఏం తీయదన్నాక మా అమ్మ కూడా మేము తీయదు, తీస్తాను దొంగలు. అప్పుడు అంటే తీసింది నేను ఒకసారి. మా అమ్మ తింటే నీకేమైతుంది? మాకే పైసలు వస్తాయా? సరేనా? నేనేమన్నా మా అమ్మ అప్పుడంతా తీసింది అని ఇప్పుడు తీస్తలేదు, ఇక తీసిన బద్ద అయింది అని అన్నా. సరే అన్నం చేస్తున్నాక పైకి ఫ్రెండ్స్, నైవేద్యం వండుకొని అయితే పోషమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక వచ్చి నేనైతే అది పసుపు కుంకుమ అగరవస్తులు పూలు అవన్నీ అయితే దేవుళ్ళకు పెడతా ఉన్నా. ఇక్కడ ఓన్లీ ఒక పోషమ్మ తల్లి ఉండదు, వెంకటేశ్వర్ల స్వామి ఉంటాడు, ప్లస్ మల్లన్న దేవుడు ఉంటాడు, మాంకాళి ఉంటుంది, ఈ పుట్ట ఉంటుంది, అంటే నాగదేవత, అవన్నీ కలిసి ఉంటాయి అన్నట్టు. ఈ మొక్కు ఎందుకు మొక్కినా అని చెప్పిన కదా, కన్నిగాని కోసం మొక్కిన. కన్నిగానికి కొంచెం పోషమ్మ జ్వరం లెక్క వచ్చింది, మళ్ళీ చింపగడ్డలు అయినాయి, అందుకోసమనే ఈ మొక్కు అయితే మొక్కిన. ఇక ఇవాళ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదిరింది. దాదాపు ఈ వీడియో తీసి వారం రోజులు అవుతుంది.
కొట్టు తాగద్దు చక్కెర పెట్టు గిట్టు ఉన్నది మన చక్కెర గిట్రా గిట్రా అదే ఇక్కడ పెట్టి చక్కెర అదే మన ఇచ్చిన కానీ పసుపు తీసిందా ఆ గిన్నె పట్టుకొని అక్కడ మల్లందేవి కాడకూడదా ఉందా వాళ్ళ కొబ్బరికాయ ఉన్నది పట్టుకో ఏంటిది ఇది తాగవు పోషమ్మ దగ్గర వెంకటేశ్వర్ల స్వామి పోషమ్మ దగ్గర కొబ్బరికాయ కొట్టిండు మా ఆయన. ఇక్కడ మల్లన్న దేవుడు ఇక మా కన్నిగాడు నేను కొడతా, మా మిన్ను నేను కొడతా అంటే వాళ్ళిద్దరి చేతితో కూడా కొంచెం కొట్టిపించినాం అన్నట్టు. ఇక మా కన్నిగానికి అయితే ఎప్పుడు ఆ అప్పాలు తినాలి అని అనిపిస్తుంది. అవి అసలు చేసినప్పటి నుండి అయితే అమ్మ అప్ప అంటాడు. తినుడైతే ఏం తిన్నాడు కానీ ఇక దేవునికి పెట్టనిత్తలేడు అన్నట్టు. మళ్ళీ ఎంగిల్ చేస్తే ఎట్లా అని నేను కొంచెం దూరమే ఉంచిన వాడిని. ఇక ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టేసిరు కదా, అయిపోయింది ఇక మొక్కడం అయితే. ఏ రోడ్డుకు స్ట్రేట్గా పోయి గిట్టు తిరుగు. కనే కన్నీ జేజ మొక్కు ఇది శాల ఎందుకే ఉండద్దు మొక్కు ఇప్పుడు మొక్కు. చదువు రావాలా మంచిగాని మొక్కు కొట్టిగా కొట్టత్తది. ఆ జుట్టి పట్టకు, జుట్టి పోతుంది. అట్లా కొట్టు డాడీకి ఇక మంచి కూసా. నువ్వు కొట్టుపో. వాళ్ళ అత్తలు చిన్న పాటోళ్ళు కానీ కొట్టే పలిగింది పాట దేవుని మిజ్జాలు. ఇదా జరగవు కొడు